నమస్కారం ప్రజలారా. హైదరాబాద్ లోని మీర్పేట్ పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త అతి కిరాకంగా భార్యను చంపేసి ఆ భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి దాన్ని పొడి చేసి చెరువులో పడేసాడు. గురుమూర్తి అనే ఎక్స్ ఆఫీసర్ అంటే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిటైర్ అయిండు. గత కొద్ది రోజులుగా భార్య గొడవలు పడుతూనే ఉండు. భార్య మీద అనుమానంతో ఆమెతో గొడవలు పడి పక్కా ప్లాన్ చేసి సంక్రాంతికి పిల్లల్ని వేరే దగ్గర పంపించి భార్యతోని మళ్ళీ గొడవలు పడి ఆమె తలపైన 2 సార్లు గట్టిగా కొట్టడం వల్ల ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ పడిపోయిన ఆమె శవాన్ని తీసుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి తర్వాత వాటన్నిటిని కుక్కర్లో వేసి ఉడికించి అవన్నిటిని 2-3 రోజులు ఆరబెట్టిందంట. ఆరబెట్టి ఇక ఏం తెలియదు నేను ఏం చేయలే అన్నట్టు యాక్షన్ చేసి 2-3 రోజుల తర్వాత వాళ్ళ అమ్మకి ఎవరైతే మాధవి వాళ్ళ ఈ గురుమూర్తి వైఫ్ మాధవి ఉందో మాధవి గారి అమ్మకి కాల్ చేసి మీ అమ్మాయి నాతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, 2-3 రోజుల నుంచి కనిపిస్తలేదు అన్నట్టు అమాయకంగా నటించి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతోనే కంప్లైంట్ ఇచ్చేలా చేసిండు పోలీస్ స్టేషన్లో. మరి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళిండు. సో ఏమైంది, ఇక్కడ పోలీసులకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే మాధవి ఇంట్లోకి వెళ్ళే ఫుటేజ్ మాత్రమే దొరికింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఫుటేజ్ మాత్రం దొరకలేదు. సో దీని ద్వారా వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళ స్టైల్లో పోలీసుల స్టైల్లో ఇంట్రోగేషన్ చేస్తే నేనే చంపినాను ఒప్పుకున్నాడు గురుమూర్తి. సో ఇందులో ఇంకొక పెద్ద మ్యాటర్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ని చంపడానికన్నా ముందు పక్కా ప్లాన్ గా గురుమూర్తి ఒక కుక్కని చంపేసి ఆ కుక్కను కూడా ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లేసి ఉడికించి పొడి చేసి అంటే మనుషులను చంపితే కూడా నిజంగా అంతే అవుతుందని పక్కా ప్లాన్ తోనే కుక్కపై ప్రయోగం చేసి తర్వాత మాధవిని చంపేసి ఆ పొడిని అంతా వేసి ఉడికించి పొడిని చేసి దాన్ని తీసుకెళ్లి చెరువులు వేసేసిండు. ప్రస్తుతానికైతే అక్కడ ఏ ఎవిడెన్స్ లేదు, కుక్కర్ తప్ప ఇంకే ఎవిడెన్స్ లేదు. పక్కా ప్లాన్ తో ఏ ఎవిడెన్స్ లేకుండా యూట్యూబ్లలో అవిట్లలో చూసిండంట. ఆయన ఫోన్ తీసి చూస్తే తెలిసిందంట పోలీసులకు. యూట్యూబ్లలో ఏం చేయాలా ఎట్లా చేయాలా క్రైమ్ మూవీస్ అవన్నీ చూసి పక్కా ప్లాన్ తో చేసిండు. పక్కా ఇట్లా ఒక 420 నా కొడుకు ఇట్లా అట్లా ఆలోచించి పోలీసులను మోసం చేసే ప్రయత్నంలో ఆయనే దొరికిపోయాడు. సో ఇప్పుడు పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇంటర్వ్యూ చేస్తారు. దీనిలో గురుమూర్తి ఒక్కడే ఉందా లేకపోతే ఈ మర్డర్లో గురుమూర్తికి ఇంకెవరైనా హెల్ప్ చేసిండ్రా, పక్కా ప్లాన్ తో ఎట్లా చేసిండు, పిల్లలకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడికో పంపించేసి కావాలని ఆమె గొడవ పెట్టుకొని ఆమెను చంపేసి ముక్కలు ముక్కలుగా వేసి పడేసినని గురుమూర్తి వాదన. కానీ అంతే ఉందా, కేవలం అనుమానంతో చంపేసినా ఇంకేదైనా ఉందా అనే ఒక వాదన పోలీస్ సైడ్ నుంచి ఉంది. లేదంటే ఇంకెవరైనా కలిసి చంపేసిర్రా, ఈ మర్డర్ లో గురుమూర్తి ఒక్కడే ఉందా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచనలతో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఏ ఎవిడెన్స్ లేకుండా గురుమూర్తి చాలా చక్కగా ఇల్లు క్లీన్ చేసేసాడు. గురుమూర్తిని మంచి ఇంట్రోగేషన్ చేస్తే ఇంకేమైనా తెలుస్తుందో చూడాలా. ప్రస్తుతానికి అయితే ఇంతే. అండ్ పోలీసులు ఇంకేమనుకుంటారు అంటే ఇది ఒక్కరు చేసే పని కాదు కాబట్టి 2-3 కలిసి వేసేట్టు వచ్చేమో అనే ఆలోచనలతో పోలీసులు ఉన్నారు. సో పోలీస్ ఇంట్రోగేషన్ అవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది ఏంటి సిచ్యువేషన్ అనేది.